దువ్వూరు కేంద్రంగా పనిచేసే శ్రీ వినాయక ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ దీటి గోపాలకృష్ణయ్య గారి ఆధ్వర్యంలో ఇది 4వ ఉచిత మినరల్ వాటర్ ఉచిత ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ శుభాకాంక్షలు మరియు అభినందనలు. ఇది 4వ ఉచిత మినరల్ వాటర్ కేంద్రం. ఈ కేంద్రము ఈ దువ్వూరు పట్టణ ప్రజలకే కాకుండా దువ్వూరుకు వచ్చేటువంటి వివిధ గ్రామాల ప్రజలకి దాహార్తిని తీర్చేదానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇవే కాకుండా అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలకి వినాయక ఫౌండేషన్ నిర్వహిస్తుంది. మామూలుగా మిగిలిపోయినటువంటి ఆహార పదార్థాలను పేదవారికి పంచడంలో కానీ, అనేక రక్తదాన శిబిరాలు నిర్వహించడంలో కానీ, అదేవిధంగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడంలో కానీ, అదేవిధంగా విద్యార్థులకి విద్యా సామాగ్రి అందజేయడంలోని ఇంకా అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించడం వలన దువ్వూరులోనే ప్రప్రథమంగా సమాజ సేవా కార్యక్రమాలకి లండన్ కేంద్రంగా మొట్టమొదటి డాక్టరేట్ అవార్డు వారికి ఆ సంస్థకి ఇవ్వడం మన దువ్వూరు పట్టణానికే కాదు మన పుర ప్రజలకు కూడా ఎంతో గర్వకారణం. నాకు తెలిసి సమాజ సేవా రంగంలో డాక్టరేట్ అందుకున్న మొదటి వ్యక్తి కూడా డాక్టర్ దీటి గోపాలకృష్ణయ్య గారు కావడం మన దువ్వూరు పట్టణానికి గర్వకారణం. వారికి ఒక్కసారి మన అందరి తరపున అభినందన తెలియజేస్తాను. ఎందుకంటే సోషల్ సర్వీస్లో డాక్టరేట్ ఇవ్వడం నాకు తెలిసి దువ్వూరు పట్టణంలో ఎవరికి రాలేదు. ఇలాంటి సమాజ సేవా కార్యక్రమాలు చేయడం వల్లనే ఆయనకు ఈ కార్యక్రమం ఇదే కాకుండా 10వ తరగతి పరీక్షలకు కానీ, ఇంటర్ పరీక్షలకు కానీ విద్యార్థులకి ఆయన మజ్జిగ కార్యక్రమాలు కానివ్వండి, ఇంకా అనేక రకంగా, అదేవిధంగా మూగజీవాలకు మన మఠం కేంద్రంగా ఉండేటువంటి ఈ ఉచిత మండు వేసవిలో వారు దాహార్తిని తీర్చేదానికి మనకు మనుషులకు కాదుగా మూగజీవాల పట్ల కూడా అనేకమైనటువంటి నీటిని అందిస్తున్నారు. ఈ నీటిని మనం వృధా చేయకుండా ఆయన ఏ సంకల్పంతో అయితే మనకి ఉచితంగా ఇచ్చారో ఆ నీటిని వృధా చేయకుండా మనం కాపాడాలి. ఎందుకంటే సేవ్ వాటర్ సేవ్ లైఫ్. నీరే జీవం లేకపోతే ఇదే ఉండదు. మనకు ఉదాహరణకు మన నగరాలన్నీ జలం ఎక్కడుందో నగరాలు కూడా అట్లే ఉన్నాయి మనకు. కాబట్టి జీవంతోనే నగరాలు అభివృద్ధి పడినాయి. జనం కూడా ఈ నీటితోనే జీవనం ఉన్నాయి. కాబట్టి ఆ నీటి యొక్క ప్రాముఖ్యాన్ని గురించి, నీటిని వృధా చేయకుండా ఈ సౌకర్యాన్ని మనం అంతా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ మరొకసారి వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం.